వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ మిడ్ డే డిబేట్. బీఆర్ఎస్ పార్టీ విశాఖ హక్కు తెలుగోడి హక్కు అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవంగా భావించేటటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా అన్ని రకాలుగా చేస్తామనేటటువంటి కృషి చేస్తామన్నటువంటి కేసీఆర్ మాటతో ముందుకొచ్చారు. మీవి ప్రైవేటైజేషన్, మాది నేషనలైజేషన్ అనేటటువంటి నొక్కి ఒక్కానించినటువంటి బీఆర్ఎస్ అధినేత సీఎం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు అక్కడ బీడ్లో పార్టిసిపేట్ కావడానికి సన్నద్ధం అవుతున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించడమే కాకుండా అక్కడ ధర్నా కార్యక్రమాన్ని అడ్రస్ చేసి అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారం స్టీల్ ప్లాంట్పై ముందుకు కదలకుండా విశాఖ స్టీల్ ప్లాంట్పై ముందుకు ఎలా కదులుతుంది అనేటటువంటిది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కొంతమంది వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై మనకు డిబేట్కి వెళ్తున్నాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పోరెడ్డి కిషోర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, యుగంధర్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు, రావెల కిషోర్ బాబు గారు మాజీ మంత్రి మనకు అందుబాటులో ఉంటారు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీతారాం నాయక్ గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. కిషోర్ గారు నమస్తే. భారతీయ జనతా పార్టీ విశాఖ స్టీల్ ప్లాంటును ఉంచుకోవడంలో పూర్తిగా విఫలం చెందింది, దాన్ని పునరుద్ధరించడంలో విఫలం చెందింది. అందుకు బీఆర్ఎస్ పార్టీ అనేది ముందుకొచ్చింది. ఎందుకు రాజకీయంగా రగడ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అనేటటువంటి నినాదం వినిపిస్తే తప్పే ఉంది. ముందుగా శ్రీశైలం గారు, మీకు, యుగంధర్ రెడ్డి గారికి, రావెల కిషోర్ బాబు గారికి, అట్లాగే సీతారాం నాయక్ గారికి, మన ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచింది కేంద్ర ప్రభుత్వము. ఎస్, ఇప్పుడు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇంతకంటే ఎక్కువ వృద్ధి చేయడానికి, దానికి కావాల్సిన క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా పెంచడానికి క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, అది ఎట్లాంటి కంపెనీల నుంచి అనంటే, ఇక్కడ మనము ఎక్స్పాన్షన్ చేస్తున్న కొద్దీ ఈ స్టీల్ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగే కంపెనీలు ఏవైనా ఉంటే వారు స్టీల్ని డైరెక్ట్గా కొనుక్కొని మార్కెట్ చేయగలిగి, అంటే మనము ఎక్స్పోర్ట్ చేయడానికని కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము, ఆ కొత్త ప్రోడక్ట్స్ని ప్రపంచ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్లు చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోతున్న స్టీల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తి ఏదైతే ఉందో దానికి అడ్వాన్స్ పేమెంట్ చేసి వర్కింగ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తూ, అంటే మనం తయారు చేసిన తర్వాత ఎక్స్పాండ్ అయిన తర్వాత దాన్ని తీసుకుని వాళ్ళు ఏదో చేయడం కాదు, ముందే వాళ్ళు పేమెంట్ చేసి ఈ ఎక్స్పాన్షన్కి హెల్ప్ చేసి దాన్ని మార్కెట్ చేయగలగడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని పిలుస్తున్నారు. అది జరుగుతున్నది ఈరోజు. ఒకవేళ అది మన వీరే చేయగలిగితే, తెలంగాణ ప్రభుత్వమే చేయగలిగితే ఆ పని, ఏది డబ్బులు పెట్టి వర్కింగ్ క్యాపిటల్కి స్టీల్ ప్రొడక్షన్ పెంచి, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ రెడీ విత్ దట్ ప్రపోజల్. ఈ స్టీల్ ప్రొడక్షన్ని పెంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రపంచ స్థాయిలో ఈ స్టీల్ని ఎక్స్పోర్ట్ చేయగలిగిన సత్తా మనకు ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ అనే కాదు, ఇది సినర్జీస్ అంటారండి. ఆ కేపబిలిటీస్ మనకు ఉన్నాయి చేయబట్టి మనం ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న స్టీల్ని ముందే కొనేసుకొని, అంటే ముందే అడ్వాన్స్ ఇచ్చి మరి మనం లాక్ఇన్ చేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అది సింగరేణి కాలరీస్ అనండి, లేకపోతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉండనే ఉంది మనకి. కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, కేంద్రం ఏముంది నేనే పెడతాను, మనమే పెట్టుకుంటాము అని చెప్పి. కేంద్రం పెట్టవలసిన అవసరం లేదు, అసెంబ్లీ సాక్షిగానే పెట్టారు. వారు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆల్రెడీ పెట్టేసి విపరీతమైన ఉత్పత్తి చేసేసి విదేశాలకు పంపిస్తూనే ఉన్నారు కదా. జరగబోతుందండి. పర్మిషన్ సార్ అవలేదా? పర్మిషన్ సార్ అవలేదా? పర్మిషన్ సార్ మనకి ఆల్రెడీ తెలంగాణలో ఉన్నదాన్ని మనము ఏర్పరచుకుని ఆల్రెడీ ప్రపంచ మార్కెట్కి వెళ్ళిపోయాం కదా. ఆ ఎక్స్పీరియన్స్తో మరి వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా అదే రోల్ ప్లే చేస్తామా అని అంటున్నారేమో అనుకున్నాను. అయితే చేయలేదన్నమాట. ఇక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని చేయలేదు, ఎస్టాబ్లిష్ చేయలేదు. అటు సింగరేణి కాలరీస్ ఎన్ని వేల కోట్లు అండి? 13,500 కోట్లు ఒక రిపోర్ట్ ప్రకారము అప్పులు పడి ఉన్నది. సింగరేణి ఫ్యాక్టరీ కాలరీస్ 2014లో మన తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 3,500 కోట్లు ఏమో బ్యాంక్ బ్యాలెన్స్తో, అంటే రిజర్వ్స్తో కూడుకుని ఉన్న సంస్థ ఈరోజు అప్పుల మీద శాలరీలు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వము ఆ బొగ్గు తీసుకుని
ఈ జెన్కోలకి వాటికి వీటికి పైసలు కట్టక, ఏది ఎలక్ట్రిసిటీ కంపెనీలకి, కరెంటు కంపెనీలకు పైసలు కట్టకపోయేసరికి వాళ్ళు సింగరేణి కాలరీస్కి బొగ్గుకు పైసలు కట్టలేక ఈ జెన్కోళ్ళు ఈరోజు కొన్ని వేల కోట్లు 8,000 కోట్లు 13,500 కోట్లు అని అంటున్నారు మొత్తం మీద బకాయిలు పడ్డాయి. ఆ బకాయిలు పడ్డ కంపెనీ అసలు నువ్వు సింగరేణి కాలరీస్నే పూర్తిగా ప్రైవేటైజ్ చేస్తున్నారు. తను 51% ఉన్నది సింగరేణి కాలరీస్లో తెలంగాణ ప్రభుత్వానికి. అట్లాంటి సింగరేణి కాలరీస్లో ఈరోజు ఏమైందో చూడండి. 2014లో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు తాడిచెర్ల కోల్ బ్లాక్ ఉందండి. తాడిచెర్ల కోల్ బ్లాక్ మేనేజ్మెంట్ అంతా ప్రైవేటైజ్ చేశారు. ఇప్పుడు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో అంటున్నారో అట్లా ప్రైవేటైజ్ చేయడం కూడా కాదు, అవుట్సోర్సింగ్ కూడా కాదు, ఒక పార్ట్నర్ని తీసుకొస్తున్నారు, మార్కెటింగ్ పార్ట్నర్ అండ్ క్యాపిటల్ పెట్టే పార్ట్నర్ని. ఇంకొక 4 డబ్బులు ఎక్కువ పెట్టగలిగేది, మన దగ్గర లేనిది కూడా ఇంకో 4 డబ్బులు ఎక్కువ పెట్టి అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న వస్తువుల్ని ప్రపంచ మార్కెట్లోకి విస్తరించేలా చేయగలిగే పార్ట్నర్ కోసం చూస్తోంది ప్రభుత్వం. అయితే ఇక్కడ అది కూడా కాదు, అవుట్సోర్స్ చేసి పడేశారు ఆ తాడిచెర్ల బ్లాక్ని. రెండో విషయం చెప్తాను, 60,000కు పైగా ఉన్న ఉద్యోగస్తుల్ని, పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని ఈరోజు 40,000 కిందికి తగ్గించి 3 రెట్లు అవుట్సోర్సింగ్ స్టాఫ్ని పెంచారు. కిషోర్ మీరు ఇది ప్రైవేటైజేషన్ సింగరేణి కాలరీస్ లో ప్లస్ అయినా మైనస్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వైస్ వర్సా ఈక్వల్ షేర్స్ అనేటటువంటిది 51-49. ఎస్. దాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా అలిగేషన్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రాయితీలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుండి కావాల్సినటువంటి రాయితీలు కానివ్వండి, అక్కడ కార్మిక సంఘాలు వైట్ పేపర్ పబ్లిష్ చేశాయండి గత 1.5 year క్రితం. ఒక విషయం నేను చెప్తాను. 2000 జూన్ లో వైట్ పేపర్, 2022 జూన్ లో దీని మీద వైట్ పేపర్ పబ్లిష్ చేశారు. చెప్తాను, ఇంకా ఇష్యూస్ ఏమన్నా? వైట్ పేపర్ పబ్లిష్ చేశారంటే వైట్ పేపర్ పబ్లిష్ చేస్తే అందులో ఏముందో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు భారీగా పెండింగ్ ఉన్నాయి. ఒక విషయం, మీకు రాష్ట్ర ప్రభుత్వము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జెన్కోకి తీసుకుంటుంది. మీరు నెంబర్లు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయా, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయా? ఒకటి. రెండో విషయం, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి 51% ఉంది కదా, షేర్ ఉంది కదా. షేర్ ఎవరిదైతే 50% కన్నా ఎక్కువ ఉంటుందో, మెజారిటీ షేర్ హోల్డింగ్ ఉంటుందో వాళ్ళది కదా మేనేజ్మెంట్, వాళ్ళు కదా మేనేజ్మెంట్ చేసేది. మన రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ గారే కదా నిన్నటి వరకు శ్రీధర్ గారు 8 ఏళ్ళు ఎండీగా ఉన్నారు కదా సింగరేణి కాలరీస్కి. మరి మన రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నులలోనే నడుస్తుంది కదా. ఒక్క నిమిషం, ఇది ఒక్కటి కంప్లీట్ చేయనివ్వండి. మీ దగ్గర మేనేజ్మెంట్ కంట్రోల్ ఉంటూ ఒకవేళ కేంద్రం నుంచి బకాయిలు ఏమైనా ఉంటే అసలు కోల్ సప్లై బంద్ చేయండి. మీకు ఒక విషయం చెప్తున్నాను, అక్కడి నుంచి కాదు బకాయిలు ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయి. పూర్తిగా భూమిలోకి తొక్కేశారు. ఒక సైడ్ ఏమో 51% ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళదే మేనేజ్మెంట్ అండి, వాళ్ళే మేనేజ్ చేస్తారు. వాళ్ళు మేనేజ్ చేస్తూ పూర్తిగా అప్పులో ఊబిలో ముంచేసి ఏది సింగరేణి కాలరీస్ని వాళ్ళు శాలరీస్ తెచ్చుకోవడానికి బయట నుంచి అప్పులు తెచ్చుకుని నడిపించుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ స్టాఫ్ని విపరీతంగా పెంచి పర్మనెంట్ స్టాఫ్ని తగ్గించి ఎంప్లాయీస్ని కొన్ని కోల్ బ్లాక్స్ డైరెక్ట్గా ప్రైవేట్ పరం చేసేసి, అంటే మేనేజ్మెంట్ అంతా మీకు ఒరిస్సాలో వెళ్ళి నైని, న్యూ పత్రపార, ఆంధ్రాలో కోల్ బ్లాక్స్ మీకు ఇది అప్లై చేసుకుంటారు, బిడ్ చేస్తారు. కానీ తెలంగాణలో ఎందుకనంటే అక్కడ సింగరేణి కాలరీస్ కార్మికులు ఉండరు. ఇష్టం వచ్చిన యుగంధర్ రెడ్డి గారు, ఏంటి అసలుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని ఆంధ్ర ప్రజలు ఎట్లా ఆహ్వానిస్తారు? సార్, బీఆర్ఎస్ ను కానీ కేసీఆర్ గాని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్ర మీద ఆయనకి ఏమన్నా ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ కి విద్యుత్ బకాయిలు ఒక 6,000 కోట్లు ఇవ్వాలి, ఆర్టీసీ ఆస్తులు పంపకం జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి మాకు 1,00,000 కోట్లకు పైగా షెడ్యూల్ 10th ఆస్తుల విభజన వీటన్నిటికీ రావాలని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. నిజంగా కేసీఆర్ గారికి ఆంధ్ర మీద ప్రేమ ఉంటే మిర్యాలగూడలో బియ్యం బస్తా లారీలు, ధాన్యం లారీలు ఎందుకు ఆపుతారండి? 2 రోజులుగా గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి వెళ్తున్న ధాన్యం బస్తాలు మిర్యాలగూడలో 140 రైస్ మిల్లులు ఉన్నాయి. ఆ రైస్ మిల్లులకి ధాన్యం వెళ్తుంటే ఆ ధాన్యం లారీలను ఆపేశారు. ఇవాళ ఇక్కడ పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాబట్టి ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు. కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు ఇదేదో కొంటామని కానీ నమ్మే పరిస్థితి లేదు. నెంబర్ 1, నేను కొన్ని ప్రశ్నలు బేసిక్ అండి. అసలు బీఆర్ఎస్ విధానం ఏమిటి? ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అలాగే కొనసాగించడమా? ఇప్పుడు బీజేపీ ఒక విధానం తీసుకుంది, నవరత్నాలను కూడా మేము ప్రైవేటైజ్ చేసేస్తాము. మా విధానం ఏమిటంటే చాలా తక్కువ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అంటే ప్రభుత్వ పాలన వ్యాపారంలో ఉండకూడదు. వ్యాపారం ఏమి ప్రభుత్వం చేయదు, అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. బీజేపీ పాలసీకి తగ్గట్టుగా
ప్రైవేటైజ్ చేయబోతున్నారు. అసలు బీఆర్ఎస్కి ఏమన్నా విధానం ఉందా? విధానం ఉంటే వీళ్ళు అసలు మొదట ప్రారంభించిన నిజాం షుగర్స్ ఏమయ్యాయండి? నిజాం షుగర్స్ ఇప్పటికీ ప్రైవేటైజ్ అయిపోయి ఉంది కదా, దాన్ని ఏమన్నా తీసుకొచ్చారా? వీళ్ళు ఏమన్నా చేయగలిగారా? యుగంధర్ రెడ్డి గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది 2 రాష్ట్రాల ప్రజల ఒక రకమైనటువంటి సెంటిమెంట్గా భావించవచ్చు. దాని గురించి ఎన్నో త్యాగాలు జరిగినాయి, ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాన్ని రిటైన్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటటువంటిది అసలుకు కనుసన్నల్లో లేదు. లేనప్పుడు చాటి తెలుగోడిగా నేను బాధ్యత తీసుకుంటే తప్పేముంది? మీరు రాజకీయ కోణమే అనుకోండి, రాజకీయ ఉద్దేశమే అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా తప్పు పడతాం మనం? వారు అదే చెప్పారు కదండి, రాజకీయ కోణంగా ఇక్కడ జగన్ ఆయనకి అత్యంత ఆప్తుడు, మిత్రుడు కదండి. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బిడ్ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం అన్న దీంట్లో ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం. 2, తెలంగాణ వాదంతో సరే ఇంతకుముందు టీఆర్ఎస్ అధికారంలోకి 2 సార్లు వచ్చింది. సడన్ గా ఇప్పుడు తెలంగాణ వాదాన్ని మానేసి ఆంధ్ర వాదాన్ని ఎత్తుకోవాలనుకుంటే అక్కడ బీఆర్ఎస్ ఎలా లబ్ధి పొందుతుందండి? ఇది బీఆర్ఎస్ ఇది చూస్తుంటే కేసీఆర్ గారు సెల్ఫ్ గోల్ లాగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బతింటది, ఆంధ్రాలో ఇప్పటి వరకు మిత్రుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బతింటది. దీనివల్ల బీజేపీకి కొత్తగా ఒరిగేది కానీ కొత్తగా జరిగే నష్టం కానీ ఏం లేదు. వాళ్ళకి ఇక్కడ 1% 2% ఓట్లు ఉన్నాయి. ఆంధ్ర మీద వాళ్ళకి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. కాబట్టి మీరు ఏదో ఉత్తరిస్తాం. అసలు మీ పాలసీ ఏమిటి? కేంద్ర ప్రభుత్వం నవరత్నాలన్నింటినీ ప్రైవేటైజ్ చేద్దామని వాళ్ళు ఫేస్ వైజ్ గా డిక్లేర్ చేశారు. నవరత్నాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ టేకప్ చేస్తా, బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అని మార్చుకొని మేము దేశంలో ఏ ఫ్యాక్టరీ ఏమైనా కొనేస్తామంటదా? అసలు మీ దగ్గర ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు. మీ దగ్గర నిజాం షుగర్స్ పరిస్థితి ఏమిటి? చాలా పరిశ్రమలు సరే మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఆయన హయాంలో కూడా చాలా ప్రైవేటైజ్ అయ్యాయి. వాటన్నింటినీ ప్రభుత్వ రంగంలో నడుపుతారా? ఇందాక సార్ చెప్పినట్టు మరి ఉద్యోగాలు ఎందుకు తగ్గిస్తున్నారు? కొత్తగా ఉద్యోగాలు ఎందుకు రిక్రూట్ చేయడం లేదు? ఇదంతా ఎన్నికల స్టంట్ గానే ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ఆంధ్రాలో వాళ్ళు పికప్ చేసిన బీఆర్ఎస్ నాయకులు కూడా క్రెడిబిలిటీ లేని నాయకులు అందరూ, ఏ పార్టీలో చేర్చుకోని నాయకులందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇక్కడ ఏదో ఆయన కేసీఆర్ గారు అక్కడి నుంచి ఏదో డబ్బులు పంపించి ఏదో మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారి దాంట్లో వచ్చింది కదా, దేశంలో అన్ని పార్టీలకి డబ్బులు నేనే పంపి చేయగలనని. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీలను నడిపించగలనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనే పరిస్థితి అయితే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు లేదు లేదు. ఎందుకంటే వాళ్లే జీతాలు ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు ఇవ్వలేకపోతుంది. తెలంగాణలో జీతాలు ఇవ్వలేని వాళ్ళు, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ కట్టలేని వాళ్ళు, తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము బిడ్ వేస్తాం, మేమేదో చేస్తామంటే ఇక్కడ నమ్మే పరిస్థితి ఏమీ లేదు. అక్కడ ఖచ్చితంగా తెలివైన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కేవలం దీన్ని ఎన్నికల స్టంట్ గానే చూస్తున్నారు. బీజేపీని ఇరకాటంలో పెడదామని ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి స్టీల్ ప్లాంట్ విషయంలో ఇరకాటంలో పడ్డట్టే భావించాల్సి వస్తుంది. ఎస్ కిషోర్